సుశీల్ శర్మ అలానే నైనా వీళ్ళిద్దరూ భార్యాభర్తలు. నైనా కాంగ్రెస్ పార్టీలో వర్కర్‌గా పనిచేస్తూ ఉంటారు. సుశీల్ శర్మ కూడా కాంగ్రెస్ పార్టీలో యూత్ లీడర్‌గా అలానే ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ నైనాకి ఒక క్లాస్‌మేట్ ఉండేవాడు. అతని పేరు కరీం. ఇతను కూడా కాంగ్రెస్ పార్టీలో వర్కర్‌గా పనిచేసేవాడు. ఈ సుశీల్ శర్మ, నైనా ఈ భార్యాభర్తలిద్దరూ ఢిల్లీలోని గోల్డ్ మార్కెట్ వద్ద గవర్నమెంట్ ఫ్లాట్స్‌లో ఉండేవారు. వీళ్ళిద్దరికీ పెళ్లయిన సంగతి బయట ప్రపంచంతో దాచి ఉంచాడు సుశీల్ శర్మ. కానీ నైనాకి తన పెళ్లి సంగతి దాచి ఉంచడం ఇష్టం ఉండేది కాదు. అందరికీ చెప్పాలని చెప్పి ఉండేది. కానీ సుశీల్ శర్మ మాత్రం చెప్పొద్దని చెప్పి నో అనేవాడు. ఇదే కాకుండా సుశీల్‌కి ఉండే బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల నైనా చాలా విసిగిపోయింది. తన జీవితంలో జరుగుతున్న విషయాలు తన క్లాస్మేట్ అయిన కరీంతో చెప్పి తాను ఆస్ట్రేలియా వెళ్ళాలనుకుంది. సుశీల్‌కి నైనా కరీంతో మాట్లాడడం ఇష్టం ఉండేది కాదు. సుశీల్ ఇంటికి వచ్చాక తన ఇంట్లో ఉండే ల్యాండ్ లైన్ టెలిఫోన్‌లో రీడైల్ యూజ్ చేసి తను ఎవరితో మాట్లాడుతుంది అని చెక్ చేస్తూ ఉండేవాడు. 1995 సంవత్సరం జూలై 2వ తారీఖున రాత్రి నైనా తన ఇంట్లో మందు తాగుతూ ఫోన్‌లో మాట్లాడుతూ ఉంటుంది. అదే సమయంలో సుశీల్ ఇంటికి రావడంతో నైనా కాల్ కట్ చేస్తుంది. ఎవరితో మాట్లాడుతున్నావు అని భార్యని అడిగితే ఎవరితో లేదు, రాంగ్ నెంబర్ అని మాట మార్చి కిచెన్లోకి వెళ్ళిపోతుంది. తన భార్య కిచెన్లోకి వెళ్ళడం చూసిన సుశీల్ ఫోన్ తీసుకుని రీడైల్ బటన్ నొక్కుతాడు. అవతల వైపు నుంచి కరీం ఫోన్ లిఫ్ట్ చేసి హలో హలో అని అంటాడు. నైనా తనతో అబద్ధం చెప్పి కరీంతో కాల్లో మాట్లాడిన విషయం తెలుసుకున్న తర్వాత నైనా మరియు కరీంకి మధ్య ఏదో సంబంధం ఉందని సుశీల్ శర్మ తరచూ అనుమానపడుతూ ఉండేవాడు. ఈ విషయం గురించి డిస్కస్ చేస్తూ రోజు ఇద్దరు ఇంట్లో గొడవలు పడుతూ ఉండేవారు. 1995 జూలై 2వ తారీఖున కూడా ఇదే విషయం మీద గొడవలు పడుతూ ఉంటారు. సుశీల్ శర్మకి ఆ రోజు చాలా కోపం వస్తుంది. కోపంలో తన వద్దన్న గన్న తీసుకుని నైనాను కాలుస్తాడు. 2 బుల్లెట్లు తలపై దిగితే ఇంకో బుల్లెట్ గొంతులో దిగుతుంది. నైనా అక్కడికక్కడే స్పాట్ డెడ్ చనిపోతుంది. సుశీల్ శర్మకు ఏం చెయ్యాలో అర్థం కాదు. ఎందుకంటే సుశీల్ ముందుగా మర్డర్ ప్లాన్ చేయలేదు. కోపంలో కాలుస్తాడు. తరువాత సుశీల్ శర్మ ఆ శవాన్ని ఎక్కడైనా ఖాళీ ప్లేస్లో పడేద్దామని చెప్పేసి శవాన్ని ఒక పాలిథిన్ కవర్లో చుట్టి ఆ పాలిథిన్ కవర్ని మళ్ళీ ఇంకో బెడ్షీట్తో చుట్టి కిందకి తీసుకురావడానికి ప్రయత్నిస్తాడు. కానీ సుశీల్ ఆ శవాన్ని ఎత్తలేకపోతాడు. చేసేదేం లేక శవాన్ని కిందకి ఈడ్చుకుంటూ తన మారుతి కారులో పెడతాడు. కారులో నైనా శవాన్ని తీసుకుని బయలుదేరతాడు. ఢిల్లీలోనే తన కారులో శవాన్ని ఉంచుకుని తిరుగుతూ ఉంటాడు. ఎక్కడ శవాన్ని పడేయాలో అర్థం అవదు. సుశీల్ ఎమ్మెల్యే కావడంతో శవాన్ని విసిరేసేటప్పుడు ఎవరైనా చూసే అవకాశం ఉందని భయపడి ఎక్కడ పడేయకుండా ఢిల్లీలో తన సొంత బగియా రెస్టారెంట్కి శవాన్ని కారులో తీసుకెళ్తాడు. ఆ హోటల్లో కేశవ్ అనే వ్యక్తి మేనేజర్గా పనిచేస్తూ ఉండేవాడు. రెస్టారెంట్కి వెళ్ళిన తర్వాత అక్కడికి వస్తున్న కస్టమర్లకు రెస్టారెంట్ క్లోజ్ అని చెప్పి పంపించేసేవాడు. కేశవ్ సుశీల్ శర్మకి నమ్మకస్తుడు కావడంతో చెప్పినట్లు చేసేవాడు. కాసేపటి తర్వాత హోటల్ స్టాఫ్ను కూడా కేశవ్ బయటికి పంపించేశాడు. చివరికి ఆ రెస్టారెంట్లో సుశీల్ శర్మ మరియు కేశవ్ మాత్రమే ఉన్నారు. అప్పుడు సుశీల్ కేశవ్తో జరిగిందంతా చెప్తాడు. కారులో శవం ఉందని, ఆ శవాన్ని తందూరులో కాల్చి బూడిద చెయ్యాలని తన ప్లాన్ని కేశవ్తో చెప్తాడు. తందూరులో సాధారణంగా రోటీలు, తందూరు చికెన్ తయారు చేయడం మీరు చూస్తుంటారు హోటల్స్లో. సేమ్ అలానే నైనా శవాన్ని తందూరుపై పెట్టి కాల్చడం మొదలు పెడతారు. ఎంత ట్రై చేసినా శవం మాత్రం సరిగ్గా కాలడం లేదు. సుశీల్ శర్మ కేశవ్తో బటర్ తీసుకురమ్మని చెప్పేసి చెప్తాడు. బటర్ని తీసుకుని శవంపై వేయగా చాలా పెద్దగా మంటలు చెలరేగుతూ ఉంటాయి. అదే సమయంలో అక్కడ గస్తీ చేస్తున్న పోలీస్ ఆఫీసర్ అబ్దుల్ నజీర్ కుంజు, హోంగార్డ్ చందర్పాల్ వీళ్ళు బగియా రెస్టారెంట్లో పెద్దగా మంటలు రావడం గమనిస్తారు. అబ్దుల్ నజీర్ ఆ రెస్టారెంట్ గేటు వద్దకు వెళ్ళగా సుశీల్ శర్మ గేటుకి అడ్డంగా ఒక బట్ట కట్టి అక్కడే నిలుచుని చూశాడు. ఎందుకని అంత మంటలు వస్తున్నాయి అని అడిగితే పార్టీ యొక్క పోస్టర్లు, పేపర్లు కాలుస్తున్నా అని చెప్పి పంపించేశాడు. అక్కడే ఉన్న కేశవ్తో ఏం కాలుస్తున్నావు అని అడిగితే పొట్టేలను కాలుస్తున్నా అని చెప్పాడు. డౌట్ వచ్చి దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ ఒక మహిళ శవాన్ని కాలుస్తున్నట్లు తెలుస్తుంది. వెంటనే ఆ పోలీస్ ఆఫీసరు తన పై అధికారులకు ఫోన్ చేసి ఇక్కడ రెస్టారెంట్లో ఒక మహిళా శవాన్ని కాలుస్తున్నారు అని ఇన్ఫార్మ్ చేస్తాడు. ఆ రెస్టారెంట్ ఒక ఎమ్మెల్యేది కావడం వల్ల అధికారులు అక్కడికి చేరుకోవడం జరుగుతుంది. వెంటనే అప్పటికే అక్కడ నుండి సుశీల్ శర్మ పారిపోతాడు. కేశవ్ను పోలీసులు అదుపులోకి తీసుకుంటారు. కానీ ఆ మహిళా శవం ఎవరిది అనేది మాత్రం కేశవ్ చెప్పడు. నెక్స్ట్ డే పేపర్లో బగియా రెస్టారెంట్లో ఒక మహిళా శవాన్ని తందూరులో కాల్చారనే న్యూస్ వస్తుంది. ఈ న్యూస్ చదివిన కరీం వెంటనే అనుమానం వచ్చి పోలీసుల వద్దకు వెళ్తాడు. ఆ శవానికి ఉన్న ఒక రింగ్ ద్వారా ఆ శవం నైనాది అని గుర్తుపడతాడు. కరీం పోలీసులతో ఈ మర్డర్ ఖచ్చితంగా సుశీల్ శర్మ చేసి ఉంటాడు అని చెప్తాడు. శవాన్ని పోస్ట్ మార్టం చేసినప్పుడు నైనా కాల్చడం వల్ల చనిపోయిందని రిపోర్ట్ వస్తుంది. ఢిల్లీ పోలీసులు రెండవసారి మళ్ళీ పోస్ట్ మార్టం చేయించగా బుల్లెట్ వల్ల చనిపోయిందని రిపోర్ట్ వస్తుంది. సుశీల్ శర్మ మాత్రం బెంగళూరుకి తనను ఎవరూ గుర్తుపట్టకూడదని తలకు గుండి కొట్టించుకుని అక్కడి కోర్టులో బెయిల్ కోసం ముందస్తుగా అర్జీ పెట్టుకుంటాడు. ఢిల్లీ పోలీసులకు ఈ విషయం తెలిసి బెంగళూరుకి వెళ్లి మరీ అరెస్ట్ చేస్తారు సుశీల్ శర్మ. కేశవ్ను పోలీసులు అప్రూవర్గా మారమని అడిగినప్పుడు నిరాకరిస్తాడు. ఎందుకంటే సుశీల్ శర్మకి కేశవ్పై చాలా నమ్మకం ఉండేది. మరోవైపు సుశీల్ శర్మ కూడా అప్రూవర్గా మారొద్దని కేశవ్కు చెప్తూ ఉండేవాడు. కొన్నిసార్లు భయపెట్టాడు కూడా.
చివరికి కేశవ్ తన అప్రూవర్గా మారితేనే బెస్ట్ అని జరిగిందంతా చెప్పేస్తాడు పోలీసులకి. 2003వ సంవత్సరం నవంబర్ 7వ తారీఖున సెషన్ కోర్టు సుశీల్ శర్మకి ఉరిశిక్ష అమలు చేసింది. అలానే కేశవ్కి అయితే 7 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది. సుశీల్ శర్మ హైకోర్టులో అప్పీల్ చేయగా 2007వ సంవత్సరంలో హైకోర్టు కూడా ఉరిశిక్ష విధించింది. సుశీల్ శర్మ సుప్రీంకోర్టులో అర్జీ పెట్టుకోగా 2013వ సంవత్సరంలో ఉరిశిక్షను జీవిత ఖైదుగా మార్చింది. సుశీల్ శర్మకు క్రైమ్ రికార్డు లేదు ఇంతకుముందు. ఈ హత్యకు తను ముందుగా ప్లాన్ చేయలేదు. ఇది తన ఇంటి పర్సనల్ మ్యాటర్ అని సుప్రీంకోర్టు చెప్పింది. సో ఈ విధంగా ఈ క్రైమ్ స్టోరీ ముగిసింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.